వాని ఇష్టానుసారంగా వాడు తిరుగుతూ ఉంటాడు. అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్మినావు, అయితే నీ శరీరము ద్వారా నువ్వు ఏం చేయాలా? పాపము చేయకుండా ఉండడానికి నీవు ఎరిగి ఉండాలా, నీవు తెలుసుకొని ఉండాలా. ఉదాహరణకు మనం సంసోన్ గారిని చూస్తే, సంసోన్ గారికి తెలుసు అన్ని. ఫిలిస్తీయులను ఎట్లా కొట్టాలో తెలుసు, ఫిలిస్తీయులను ఎలా చంపాలో తెలుసు, దౌడ ఎముకతోన 1000 మందిని ఎలా చంపాలో తెలుసు, సింహపు నోరుని ఆ మేక పిల్ల వలె ఎలా చీల్చాలో కూడా తెలుసు ఎవరికి. కానీ ఒక్కటే ఒకటి తెలియకపోయింది, ఏం తెలుసా? తన శరీరాన్ని కాపాడుకుని డెలిల్లాతోన ఎలా ప్రవర్తించాలో తెలియకపోయింది. అంత తెలుసు. ఆ ఫిలిస్తీన్ల దేశం అంతా ఆ సంసోన్ వచ్చినాడంటే గడగడ 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 వణికిపోతున్నారు. ఒక్క వ్యక్తికే 100 మంది కాదు, 100 మంది రాజులు కాదు, ఒక్క వ్యక్తి సంసోను నిలబడినాడు అని అంటే ఆ ఫిలిస్తీన్ల దండు 1000 మంది ఉన్నా సరే వణికిపోయి పారిపోతున్నారు. ఆయనకు తెలుసు వీళ్ళని ఎట్లా ఓడగొట్టాలనో తెలుసు, వీళ్ళని ఎట్లా నాశనం చేయాలనో తెలుసు, వీళ్ళ పొలాలు ఎలా నాశనం చేయాలనో, వీళ్ళ పంటలు ఎలా నాశనం చేయాలనో తెలుసు సంసోనికి. కానీ ఒక్కటే ఒకటి తెలియకపోయింది, ఏంది తెలుసా? డెలిల్లాతో ఎలా ప్రవర్తించాలనో తెలియకపోయింది. తన శరీరాన్ని కాపాడుకునే విషయంలో తను తెలుసుకోలేకపోయినాడు. కాబట్టి నా దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని చిత్తము ఏమై ఉన్నది తెలుసా? నీ శరీరం అనే నీ ఘటమును నీవు కాపాడుకొనుట తెలిసి ఉండుటయే దేవుని చిత్తము. ఇప్పుడు ఉదాహరణకు ఒక మంచి షాపుకు పోయి, ఇక్కడ విన్నాను, తర్వాత పిల్లలతో ఆడుకోండి, షాపుకు పోయి మంచిగా ఒక గ్లాసుకి సంబంధించిన పాత్ర కొనుక్కున్నారు అనుకోండి. పాత్ర కొనుక్కొని ఆ గ్లాసు మొత్తం గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ పాత్ర కొనుక్కొని దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా? ఏం చేస్తాం దాన్ని? ఏం చేస్తాము? భద్రంగా పెట్టుకుంటాం, పిల్లలకు తగలకుండా. కొనుక్కోవడం మాత్రమే కాదు, దీన్ని కాపాడుకోవడానికి కూడా మనము తెలిసి ఉండాలి. ఇప్పుడు పిల్లలు కింద తిరుగుతున్నారని కింద పెడితే కాలు తలిగి పడిపోతుంది. దీన్ని ఏం చేస్తాం? పిల్లలు తగలకుండా పైన స్థలంలో. ఈ గ్లాసు కొనడమే కాదు, ఈ గ్లాసు ఎట్లా కాపాడుకోవాలనో కూడా నీవు తెలిసి ఉండాలా, నీకు తెలిసి ఉండాలి. అదే దేవుని చిత్తం. మరి నీకు తెలిసి ఉందా? నాకు తెలియదు సార్, దీనికి క్లాసులు చెప్పండి సార్ అంటే కాదు.